హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఎలాగో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు వీడియో ఇదంటే ఎన్పిటిసి గారి విధులు ఏంటి మరియు ఎంపీపీ గారి విధులు ఏంటి దాని గురించి చెప్తాను. ఎంపీటీసీ అనేది మండలంకి దాని పాపులేషన్ బట్టి ఒక్కొక్క పాపులేషన్కి ఎంత ఉండనో అంతే ఉంటారు. చిన్న చిన్న గ్రామాలు అయితే 2-3 గ్రామాలకు ఒక్కొక్క ఎంపీటీసీ ఉంటారు. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎంపీటీసీ ఉంటారు. మరి పెద్ద గ్రామం అయితే 2-3 ఎంపీటీసీలు కూడా ఉంటారు. వీళ్ళని ఎంపీటీసీగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎంపీటీసీ అంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అని అర్థం చేసుకోవాలి. వీళ్ళు విధులు అంటే ఏంటి అంటే వీళ్ళకి మరి తర్వాత ఎంపీపీ అంటే ఏంటంటే వీళ్ళ ఎంపీటీసీ స్థానంలో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకుంటారు. అంటే ఎంపీపీగా ఎట్లా ఎన్నుకుంటారంటే అక్కడ మండలంలో ఏ రిజర్వేషన్ అయితే రిజర్వేషన్ పరంగా ఎన్నుకుంటారు. అంటే జనరల్ లేడీయా, జనరల్ బీసీ లేడీ, బీసీ ఎస్సీ ఎస్టీ అని రిజర్వేషన్ పరంగా దాని మెజారిటీ వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళు ఎంపీపీ ఎన్నుకోవడం జరుగుతుంది. ఎంపీటీసీలకు వచ్చేసి అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. వీళ్ళకి ప్రతి ఒక్క ఎవ్రీ 2 monthsకి ఒక్కసారి మండలం లెవెల్లో మీటింగ్ ఉంటే మండలానికి సంబంధించిన వాళ్ళు అందరూ రావడం జరుగుతుంది. అంటే మండలం ప్రజా సమావేశం అనేది జరుగుతుంది. మండల ప్రజా సమావేశం అంటే మండలంలో ఉన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీ మరియు సర్పంచ్ మరియు మండలం స్థాయి అధికారులు అందరూ రావడం జరుగుతుంది. ఏ గ్రామంలో ఏమేమి ప్రాబ్లం ఉందని ఎంపీటీసీలు మరియు సర్పంచ్లు చెప్పడం జరుగుతుంది. దాని అధ్యక్ష పదవి వేసేది ఎంపీపీ. ఈయన మండలంకి ఒక మండల రాజకీయ నేతకి హెడ్ అని చెప్పవచ్చు. ఈయనకి ఎంపీడీ ఆఫీసులో సపరేట్ ఎంపీపీ గారికి రూమ్ అనేది అలాట్మెంట్ చేస్తుంది గవర్నమెంట్. ఆయన ఏదైనా మండలం సమస్య వచ్చినా ఎంపీపీకి చెప్తారు. అంటే ఎంపీడీఓ ఎంపీపీ ఎంపీడీఓ గవర్నమెంట్ వాళ్ళకి హెడ్, రాజకీయ నేతలకు హెడ్ వచ్చేసి ఎంపీపీ. అంటే ఈ గ్రామంలో సమస్య ఉందని ఎంపీడీఓకి చెప్పుకోవచ్చు, ఎంఆర్ఓకి చెప్పుకోవచ్చు. అంటే నాకు రాజకీయ నేత అంటే మండలం మొత్తం హెడ్ అయిన వ్యక్తి ఎంపీపీ. ఈయన పదవి కాలం వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది. ఈయనకి వయసు వచ్చేసి 21 సంవత్సరాలు ఉంటుంది. మండలంలో ఏ ఓటర్ అయినా ఎంపీపీ ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే మండలంలో గ్రామంలో ఎంపికైన వ్యక్తిని ఎంపీపీ ఎన్నుకోవడం జరుగుతుంది. వీడియో నచ్చినది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.